ఇక మీద జరుగుతున్న నాయన ప్రభా, ఇదిగోనైనా ఆరాధన అంతట్లో కూడా నాయన నీ ఆత్మ నడిపింపులో మీరు నడిపించుకోండి స్వామి. నిన్ను ఆరాధించడానికి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరి మీద మీరు రాలండి ప్రభా. అయ్యా, మాకు మీరు ఆధారమై ఉన్నారు తండ్రి నాయన. మాకు ఈ లోకంలో ఏ ఆధారము లేదు స్వామి, నీవు మాత్రమే ఆధారము ప్రభా. ఆ నిరీక్షణతో నిన్ను ఆరాధించి ప్రభా ఈ స్థలంను విడిచిపెట్టి వెళ్తున్న మమ్మల్ని బలపరిచి, అయ్యా మాకు ఆధారమై ఉన్న దేవా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, నీ కృప మాకు అనుగ్రహించమని, ఈ ఆరాధనంతట్లో నీ ఆత్మ నడిపింపు దయచేయమని తండ్రి. మానవ జ్ఞానాన్ని మరుగు చేయమని, నీ కృపను అనుగ్రహించమని స్తుతించి ప్రార్థించి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరం కూర్చుందామండి. మనందరం ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలి అనుకుంటే సాక్ష్యాన్ని అందించండి. సాక్ష్యాలు సాక్ష్యాన్ని బట్టి ఒకసారి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఫస్ట్ దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే తల్లి మరి ఎంతో వేదనతో బాధతో సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఆమె కుటుంబ బాధను బట్టి మన అనుదిన ప్రార్థనలో భారంగా ప్రార్థించవలసిందిగా మరొకసారి తల్లి పక్షాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నానండి. వారు క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా మన మధ్యకు వచ్చేటట్టుగా, వారి సమస్యలు దేవుడే తీర్చినట్లుగా, సహాయం చేసినట్లుగా మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. పరిస్థితులన్నీ మార్చివాడు ఆయన ఒక్కనైనే. ఆయన సన్నిధిలో మనం వేడుకున్నప్పుడు ఆయన సహాయం చేస్తాడు. గొప్ప నమ్మకం మనకుంది, నిరీక్షణ ఉంది. బిడ్డల పట్ల భారంగా ప్రార్థన చేద్దామండి. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్దాం. అలాగే దివ్యకు కూడా ఆపరేషన్ జరిగిందండి. దివ్యకు మంచి ఆరోగ్యము దేవుడు ఇచ్చినట్లుగా దివ్య కుమార్తెకు ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. లీలావతి గారు మనవరాలండి. గర్భసంచిలో కంతులు ఉన్నాయి, ఆపరేషన్ జరిగింది. మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. కుమార్తెకి మంచి ఆరోగ్యం వచ్చినట్లుగా. మరి అలాగే బెనార్జీ గారు కూడా ప్రార్థన అవసరత కోరారండి. ఆయనకి ఆపరేషన్ జరిగింది, హార్ట్ ఆపరేషన్. మంచి ఆరోగ్యము ఆయనకు వచ్చేటట్టుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బలహీనుల కొరకు ప్రార్థించాలి, ప్రభువుని అడగాలి. ఈ విషయాలు గమనించి మీ అనుదిన ప్రార్థనలో ఖచ్చితంగా మానుక ప్రార్థించాలి. బెనార్జీ గారి కొరకు, దివ్య కొరకు, అలాగే జయమ్మ గారు, జయమ్మ గారు మనవరాళ్ళు అండి. వారి అక్కగారు కొడుకు బిడ్డలు ఇద్దరు ప్రెగ్నెంట్తో ఉన్నారండి. వారి బిడ్డల కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం, జయమ్మ గారు మనవరాలని జ్ఞాపకం పెట్టుకోండి. వారిని కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి సమస్యలు ప్రభువే తీర్చాలి. ప్రార్థన అవసరత అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, నమ్మకంగా ప్రార్థన చేయాలి. వాక్య భాగంలోనికి వెళ్దామండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనము. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. చూచినగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ వందనములు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ లేఖన భాగాన్ని విరిచి మాకు కొట్టించండి ప్రభువా. నన్ను సంపూర్ణముగా మీ సిలువ చాటున మరుగుపరుచుకోండి ప్రభువా. నేను జ్ఞానహీనురాలిని ప్రభా, జ్ఞానము లేదు ప్రభా. నీ జ్ఞానముతో అయిన ప్రభా
ప్రభా నింపి నడిపించండి ప్రభా. అయా మానవ స్వరాన్ని మరుగు చేసి నీ స్వరాన్ని వినిపింప చేయండి ప్రభా. కావలసిన ఆత్మను మీరు అనుగ్రహించండి, కొలత లేని ఆత్మతో మీరు నింపండి ప్రభా. అలాగే నాయన మాతో అందరితో కూడా మీరు మాట్లాడండి, వినుబుద్ధి కలిగించండి నాయన. గ్రహింపు మనస్సును తండ్రి నాయన, వినగలి చెవులను అయ్యా మీరు మాకు దయచేయండి. ఈ వాతావరణం అంతటినీ పరిశుద్ధ వాతావరణంగా మార్చమని, ఈ స్థలంలో మీరు ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, చదవబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమించుము అంశం ఏంటండి? ప్రేమించుము అంటే ఎటుని ప్రేమించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే అంశము ప్రేమించుము. అయితే చదవబడిన వాక్యములో ఇక్కడ నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎలా ప్రేమించాలంటండి? పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ఎవరిని? దేవుణ్ణి ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలి? అలా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే పూర్ణ ఆత్మతో ప్రేమించాలంట. అలా ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? అలా ప్రేమిస్తున్నామా? చెప్పాలి, ఎవరి కాళ్ళే చెప్పుకోవాలి, గుండెల మీద చేసుకుని అలా ప్రేమించాలి. ఎలాగంట? పూర్ణ ఆత్మతో అంటే పూర్ణ ఆత్మతో అంటే సంపూర్ణముగా ఆయన్ని ఏం చేయాలి? ఆయన్ను ప్రేమించాలి, సంపూర్ణముగా ఆయన ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించేవారు ఎలా ఉంటారంటే సూర్యుని వలె ఉంటారంట. ఎలా ఉంటారండి? దేవుని వాక్యం చెప్తుంది, ఆయన్ని ప్రేమించిన వారు సూర్యుని వలె. సూర్యుడు దేనికైనా భయపడతాడండి? దేనికి భయపడు, సూర్యునికి దేనికి భయపడు. అలాగే దేవుణ్ణి ప్రేమిస్తే మనం కూడా దేనికి భయపడం. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకోవడం కాదు, కానీ ఎలా ప్రేమించాలి అంటే మోషే చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు మోషే అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే ఇక్కడ 6వ వచనంలో 4వ వచనం కంటే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఎవరండి మన దేవుడు? అద్వితీయుడగు యెహోవా మన దేవుడు. మన దేవుడు అద్వితీయుడగు యెహోవా. మన దేవుడు సామాన్యుడు కాదు. మన దేవుడు ఎవరు కదండి? సామాన్యుడు కాదు. ఇలాంటి అద్వితీయుడైన దేవుణ్ణి మనం అందుకే ఆరాధిస్తున్నాం. ప్రతి ఆదివారం మనం ఎందుకు ఆరాధిస్తున్నాం అండి? ఇలాంటి అద్వితీయ దేవుడు కాబట్టి మనం ఆరాధిస్తున్నాం. ఊరికే ప్రజలందరూ ఆరాధిస్తున్నారండి? మనం బాగా సుఖంగానే ఆరాధిస్తున్నాం. చాలా ప్రాంతాల్లో, చాలా చోట్ల అనేక మంది ఎన్ని కష్టాలు పడి ఆరాధిస్తున్నారో తెలుసండి. వారిని కొట్టిన ఆరాధన మానకుండా ఏం చేస్తున్నారండి? ఎందుకు ఆరాధిస్తున్నారు? అయ్యో కొడుతున్నారు కదా మానేద్దాం అనుకుంటున్నారా? లేదు. ఎందుకు ఆరాధిస్తున్నారు? ఆయన అద్వితీయ దేవుడు కాబట్టి, ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, నిజమైన దేవుడు కాబట్టి ఎన్ని శ్రమలు పొందుకున్నా ఏం చేస్తున్నారండి? ఆయన ఆరాధిస్తున్నారు. ఓపిక లేకపోయినా ఆరాధిస్తారు. చాలామంది ఆరాధన ఉత్తినే పోగొట్టుకుంటారు. ఎలా పోగొట్టుకుంటారండి? చాలా సులువుగా పోగొట్టుకుంటారు. చిన్న చిన్న కారణాల చేతనే పోగొట్టుకుంటారు. కొంతమంది దేవుని వాక్యమును తెలుసున్నవారు, దేవుని వాక్యము మానేసిన వారికి కూడా తెలుసు. దేవుని భయము ఉన్నవారు, లేకపోతే విశ్వాసము సంపూర్ణంగా ఉన్నవారు, వారు ఏ కారణము చేత ఏం పోగొట్టుకోరండి? ఆరాధన పోగొట్టుకోరు. ఎందుకంటే మన దేవుడు ఎవరంట? అద్వితీయుడగు యెహోవా అంట. మన దేవుడు ఎవరండి? అద్వితీయుడగు యెహోవా. అందుకే ఆ దేవుడిని నీ పూర్ణ హృదయముతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? పూర్ణ హృదయంతో. మీరు అలా ఆరాధించండి. ఆ వారమంతా ఎంత నెమ్మది దేవుడు అనుగ్రహిస్తాడో తెలుసండి. పూర్ణ హృదయంతో ఆరాధించండి. ఆరాధించేటప్పుడు ఏమీ మనస్సును పెట్టుకోకుండా, ఆరాధించేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోకుండా, ఆరాధించేటప్పుడు ఏది దృష్టించకుండా ఆరాధించండి. పూర్ణ మనసుతో. ఎవరున్నారా, ఎవరు లేరా అని ఆలోచన లేకుండా, ఎవరు నిలబడ్డారా అనే ఆలోచన లేకుండా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆనాడు మేడగదిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వెళ్ళాడు. కూడి ఉన్న చోట అక్కడ 120 మందిలో దేవుడు ఉన్నాడు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగొచ్చాడో ఈనాడు మన మధ్యన కూడా అలా వచ్చాడని విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఆరాధన చేస్తామో, ఆ మనసుతో ఎప్పుడైతే ఆయన కొనియాడతామో ఆయన మన మధ్యకి ఎలా వస్తారండి? ఆత్మస్వరూపే మన మధ్యన అలా ఉంటారు. మన ఎదుటనే ఉంటారు.
ఎక్కడ ఉంటారంటండి? మన ఎదుటనే ఉంటారు. అందుకే ఎలా ఆరాధించాలంటండి? ఆయన పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించాలి, పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించాలి. ఎప్పుడైతే మనం ఆరాధనకు వెళ్తున్నామని సిద్ధపడతామో, శనివారం నైట్ నుంచి ఏం చేయాలంటండి? సిద్ధపడాలంటండి. చాలా మందిరాల్లో శనివారం నైట్ కూడా ఏముంటుంది? సిద్ధపాటు ప్రార్థన ఉంటుంది కదా. అయితే మనం హృదయాలను ఎప్పుడు సిద్ధపరచుకోవాలి? శనివారం నైట్ ఏం చేసుకోవాలండి? సిద్ధపరచుకోవాలి. ఆనాడు యేసు ప్రభువుని చూడడానికి చనిపోయినప్పుడు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళడానికి స్త్రీలు ఏం చేశారండి? శనివారమే సిద్ధపరచుకుని తెల్లవారుజామున వచ్చారండి. మనం కూడా అంత చురుకుగా ఉండి సిద్ధపాటు కలిగి హృదయాలు సిద్ధపరచుకుని, దేవుడికి నేను ఆరాధించాలి, ఆరాధనకి వెళ్ళాలి, నా పూర్ణ హృదయంతో నేను ఏం చేయాలి? ఆరాధించాలని చెప్పి మనం దేవుని సన్నిధికి రావాలి. అందుకే నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. ఇలా ప్రేమించండి. దేవుని ఇలా ప్రేమించి చూడండి ఒకసారి. ఎలాగండి? ఎలా ప్రేమించాలి దేవుని? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన ప్రేమించండి. ఆయన ప్రేమిస్తే గనక ఎలా ఉంటామో తెలుసండి? ఎలా ఉంటాం? మనం కూడా పూర్ణంగా సంతోషంగా ఉంటాం. మనం కూడా ఎలా ఉంటాం? సంపూర్ణ ఆనందం కలిగి ఉంటాం, సంపూర్ణ ఆశీర్వాదాలు కలిగి ఉంటాం. మనం కూడా దేవుణ్ణి అలా ప్రేమించాలి. అలా ప్రేమించిన వారు, అలా సంపూర్ణ ఆనందం పొందుకున్న వారు భక్తులు ఎంతోమంది ఉన్నారు. సంపూర్ణ ఆశీర్వాదం పొందుకున్న వారు ఉన్నారు. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన సంపూర్ణంగా, పూర్ణంగా ఆయన్ను ఆరాధించాలి. ఇందుగా ఆయన్ను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలండి? ఆయన్ను ప్రేమించాలి. ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఈ రీతిగా చెప్తూ, మీరు ఆయన్ను పూర్ణ హృదయంతో ప్రేమించండి, పూర్ణ ఆత్మతో ప్రేమించమని చెప్తూ, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఎక్కడ ఉండాలండి? మనకి ఎక్కడ ఉంటుంది? బైబిల్లోనే ఉంటుంది. బైబిల్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతాము? ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటుందండి? టేబుల్ మీద ఉంటుంది కదా. కానీ ఇశ్రాయేలుకు మోషే ఏం చెప్తున్నాడు? ఎక్కడ ఉండమని చెప్తున్నాడు? హృదయంలో. దేవుని ఆజ్ఞలు ఎక్కడ ఉండాలంటండి? హృదయంలో ఉండాలంట. దేవుని ఆజ్ఞలు హృదయంలో ఉన్నప్పుడండి ఎంతో నెమ్మది, ఎంతో శాంతి. మన కష్టంలో అవే మనల్ని ఏం చేస్తాయండి? ఆదరణ కలిగిస్తాయి. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని ఆదరణ కలిగిస్తుంది. అందుకే హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసించవలను. కుమారులకి ఏం చేయాలంటండి? చెప్పాలి. వారిని దేవుని వాక్యము వారిని చదివించేటట్టుగా చేయాలి. ఈనాడు మనమే చదవట్లేదు, మన పిల్లలు ఏం చదువుతారండి? దేవుని వాక్యం ఏం చేయాలి? చదివించాలి. అసలు మనము ఈ లోక విద్యను ఎంత శ్రద్ధగా చదివిస్తామండి? ఎంత శ్రద్ధగా చదివిస్తాము? ప్రొద్దుటే లేసి వారిని తయారు చేయించి తీసుకెళ్తాము, స్కూల్కి పంపిస్తాము. ఎంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నామండి? ఊరికనే చదువు వస్తుందా? ఊరికనే చెప్తున్నారు ఎవరైనా? సామాన్యుల స్కూల్లో కూడా ఏంటండి ఎంతెంత ఫీజులు ఉంటున్నాయి కదా. ఈరోజు విద్య రావాలంటే ఎన్నో లక్షలు పోస్తేనే కానీ ఇది రావట్లేదు. మరి ఈ విద్యను ఊరికే దేవుడు ఇస్తున్నాడు. దీన్ని ఇంత శ్రద్ధగా మనం చదివించట్లేదు, మన బిడ్డలకు నేర్పించట్లేదు. నాతో సహితముగా మనం ఏం తెచ్చుకోవాలండి? మనం సిగ్గు తెచ్చుకోవాలి ఖచ్చితంగా. దేవుడు ఏం చెప్తున్నాడండి? మన బిడ్డలకు కూడా ఏం చెప్తున్నాడు? దీన్ని ఏం చేయమంటున్నాడు? వారికి అభ్యసించమంటున్నాడు, నేర్పించమంటున్నాడు. వాక్యాన్ని ఏం చేయాలి? వారికి బాలురికి వాక్యాన్ని నేర్పిస్తే చిన్న హృదయంలో ఆ వాక్యము కనుక, ఈ వాక్యము వారి హృదయంలో ఉంటే కనుక ఇంకా పెద్దవాడైన తర్వాత కూడా అసలు దారి తొలగరు. సత్యదేవుడిని ఇంకనూ మనస్ఫూర్తిగా ఆరాధించడానికి ఉంటుంది. అందుకే మన బిడ్డలకి ఏం చేయాలండి? మనకి దేవుడు ఇచ్చిన మన పిల్లలకి ఏం చేయాలి? వాక్యాన్ని నేర్పించే వారముగా ఉండాలి. వారి చేత వాక్యముని చదివించే వారముగా ఉండాలి. వాక్యం చదివారా ఈరోజు? వాక్యం చదివారా? ఉదయాన్నే వాక్యం చదివిన వారి చేతులెత్తండి. వాక్యం చదివారా? వాక్యం చదవాలి, వాక్యం చదువుకోవాలి. పొద్దుటే లేసి మనం ఎన్ని చేయట్లేదు చెప్పండి? ఏది మానుతున్నాం చెప్పండి? ఇది చాలా మేలైనది, మనకు ఉపకారం చేసేది, ఉపయోగపడేది, మనకు మన ఆత్మను రక్షించేది, మన ఆత్మను పోషించేది. వాక్యము చదవాలి ఖచ్చితంగా. ప్రతిరోజు ఏం చేయాలండి? వాక్యము చదవాలి. వాక్యము చదివితేనే మన హృదయాన్ని మనం వర్ధిల్లుతాం.
మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. వాక్యం చదవాలి, వాక్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. వాక్యం చదవండి చదవండి అని కాదు, మనం ఆసక్తి, భోజనం చేయండి చేయండి అని మనకి ఎవరైనా చెప్తారండి? టిఫిన్ చేయండి అని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. పొద్దుటే లెగ్గానే ఏం చేస్తాం? ఇడ్లీ పెట్టేసి వాయి పెట్టేసి ఏం చేస్తాం కదా. మరి వాక్యమే ఎవరు చదువుతారు? ఎవరు చదివిస్తారు మనల్ని? వాక్యం చదవటం రాకపోతే మోకరించి బైబిల్ ఎదురుగుండా పెట్టుకుని ప్రభువుని అడిగి వాక్యం నాకు నేర్పించయ్యా అంటే ఆయన నేర్పిస్తాడు. మన వాక్యం చదవటం రాకపోతే వాక్యాలు ఇప్పుడు ఏమి కొదవలేదు కదా, వినొచ్చు. వాక్యం చదవాలి, ఖచ్చితంగా. వాక్యం చదవలేని వారు ఎవరో కూడా లేరు ఈ రోజుల్లో. అందరూ కూడా ఏం చేస్తారండి? వాక్యం చదవగలుగుతారు, కానీ చదవట్లేదు. వాక్యం చదవండి, దేవుడు ఎందుకో మనతో మాట్లాడతారు. ప్రతి దినము ఏం చేయాలండి? వాక్యం. ప్రార్థన ఎలాగైతే చేస్తున్నామో లేవంగానే వాక్యము కూడా చదవాలి, వాక్యం కూడా చదవాలి. రెండూ కూడా సమపాలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇశ్రాయేలుతో మోషే ఆ రీతిగా సెలవిస్తూ ఏమంటున్నాడంటే, మీ పిల్లలకు చేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను, నీ చేతునికి కట్టుకొనవలను. అబ్బా, ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌని మీదను వాటిని రాయవలను. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి? వాటిని భాస్యంగా కట్టుకోవాలి. ముందు హృదయంలో ఉండాలి, తర్వాత నీ ఇంట కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు ఏం చేయాలంటండి? వాక్యము చదివి, మోకాళ్ళ మీద ఉండి చదివి, తర్వాత నీ హృదయంలో నువ్వు పడుకున్నప్పుడు కూడా ఏం చేయాలంటండి? వాక్యమును ధ్యానించాలంట. దావీదు అలాగే ధ్యానించాడు. ఏం చేశాడండి దావీదు పడుకున్నప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానించాడు. ధ్యానించినప్పుడు ఎలా దొరికిందంటండి అతనికి? కొవ్వు మెదడు దొరికినట్లుగా దొరికిందంట. అంటే మెదడు ఎంత రుచిగా ఉంటుందో, ఎంత బాగుంటుందో, దేవుని వాక్యము కూడా అంత బాగుంటుంది. పడుకున్నప్పుడు కూడా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు మీరు ఎప్పుడైనా ఇక్కడ చెప్పిన వాక్యం ఇంటికి వెళ్ళాక జ్ఞాపకం చేసుకున్నారా? ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారా? అసలు ఇక్కడ వెంటనే మీ మాటలు కష్టమంటే ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం అనుకుంటున్నారా? చెప్పండి, అనుకుంటున్నారా? ఈ మనిషి మాటలు కాదు కదా, దేవుని మాట ఇది, దేవుని వాక్యము. మనం విన్న వాక్యాన్ని ఏం చేయాలంటండి? జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మధురాతి మధురమైన దేవుడు ప్రేమామయుడు, దేవుడు కృప కలిగిన వాడు. ఆయన్ను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా మంచిగా ఉంటే ఆ వ్యక్తిని మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటామండి కదా, ఆ వ్యక్తిని మర్చిపోం కదా. అలాంటిది మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను, మన కొరకు ఎంతగా చేస్తున్నా, మనకు పుట్టక మునిపే మనకు అన్ని సమకూర్చిన యేసయ్యను మనం ఎంత జ్ఞాపకం పెట్టుకోవాలండి? మనల్ని ఇంత సజీవులుగా ఉంచుతున్న ఆయన మనం ఎంత జ్ఞాపకం పెట్టుకోవాలి? అందుకే ఆయన్ని జ్ఞాపకం పెట్టుకోవడం మరువకూడదు. ఆయన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పబడిన వాక్యాలు ధ్యానించాలి, ఖాళీగా ఉన్నప్పుడు ధ్యానించాలి, అవసరమైతే ఇతరులకు వివరించాలి. వాక్యము పలానా చోట ఉందమ్మ, ఇలాగా దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పగలిగిన స్థాయికి మనం ఎదగాలి. ఎన్ని సంవత్సరాలైనా వినేవారముగా కాకుండా ఏం చేయాలండి? ఇతరులకు చెప్పి, ఆత్మను రక్షించి, సంఘమునకు నడిపించి, దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డలంగా మనం ఉండాలి. ఎంతమంది స్త్రీలు ఇలా కష్టపడితే ఈనాడు రక్షణ మన దగ్గరకు వచ్చిందండి. ఆనాడు స్త్రీలైన వారు ఎంతమంది కష్టపడితే, తల్లులైన వారు ప్రార్థనలు చేసి, వారు చెప్పి కష్టపడి నడిపిస్తే ఈనాడు మన దాకా రక్షణ వచ్చింది. మా కుటుంబానికి రక్షణ ఎలాగొచ్చిందో తెలుసా అండి? మీకు ఎప్పుడూ చెప్పలేదు. మా కుటుంబానికి రక్షణ ఎలా వచ్చిందంటే, మా తాతయ్య గారికి రక్షణ ఎలా వచ్చిందంటే, ఒక రాజుల పెద్ద ఆవిడ వరలక్ష్మి గారు, ఆవిడ పేరు పెద్ద ఆవిడ ఈలంపూడి అండి. ఆవిడది ప్రార్థనకు వచ్చి భీమవరం అలా అప్పట్లో నడిచి వెళ్ళేవారంటండి. భీమవరం నుంచి ఈలంపూడి నడిచి వెళ్ళటం, ఆగి నడిచేది. కరెక్ట్గా మా ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు పెద్ద వర్షం వస్తుందంట. ఆ వర్షం వస్తుంటే ఆ వర్షానికి ఆగటానికి మా అరుగు మీదకి వచ్చారట. మా అరుగు మీదకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే, ఇక్కడ ఆగటం కన్నా ఇంకో చోట ఆగితే బాగుందేమో అనిపించింది. అంటే వర్షం రోడ్డు మీద ఎలా కురుస్తుందో మా ఇంట్లో కూడా
అలాగనే కురుస్తుందంట. మా నాన్నగారు బాబేలు చిన్నతనంలో మా తాతయ్య గారు ఓ పక్కన వర్షం వస్తుంది. మా నాన్నమ్మ గారు ఏం చేస్తున్నారంటే వర్షం వచ్చే చోట ఒక మంచం వేసి నలుగురు పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి ఓ పక్కన మా తాతయ్య గారు చాప వేసుకుని అలా పడుకుని ఉన్నారు. నాన్నమ్మ ఏం చేస్తున్నారంటే కచ్చిక గుడి తీసుకొచ్చి నీళ్లు పడిన చోట కచ్చిక గుడిది వేస్తున్నారు. ఈ రీతిగా ఈ దృశ్యం అంతా ఆవిడ చూస్తున్నారు. ఓ పక్కన తాతయ్య గారు గిలగిల కొట్టుకుంటున్నారండి, కింద పడి కొట్టుకుంటున్నారు. అంటే నొప్పి, భరించలేని నొప్పి అండి. ఒక స్పూన్ వాటర్ తాగితే పెద్ద వాంతి అయిపోయి అంత నొప్పిగా, అలాంటి నొప్పి పరిస్థితిలో కుటుంబం ఆ పరిస్థితిలో చూడగానే అప్పుడు మా నాన్నమ్మతో వచ్చి ఆమె అన్నారు, అమ్మ ఒక్కసారి యేసు ప్రభుని నమ్ముకోండి, మీ బాధలు తొలుగుతాయని చెప్పారంట. అప్పటికే మా వాళ్ళు చాలా గనిష్టగా ఉంటూ పూజలు చేస్తూ చాలా చాదస్తంతో ఉండేవారండి. అలాంటి పరిస్థితిలో అసలు ఈయన పేరు చెప్తేనే ఒప్పుకోరు. అలాంటి స్థితిలో ఆమెను ఏమన్నారంటే, అంత నొప్పితో బాధపడుతున్న మా తాతయ్య, మాటలాడలేని స్థితిలో ఉన్న మా తాతయ్య ఏమన్నారంటే, ఎల్లవమ్మ ముందు అరుగు దిగమ్మ అన్నారంట. ముందు అరుగు దిగ అని చెప్పి అన్నారంట. అలాంటి పరిస్థితి అంటే చూడండి, అంటే ఈ దేవుణ్ణి అంగీకరించడానికి ఆ సమయంలో కూడా ఏమి రావట్లేదు, మనసు రావట్లేదు, ఇష్టం అంటే మన దేవుడు కాదు అని అనుకున్నాం. కానీ ఆ ప్రేమమయుడు మనల్ని ఎంత అంగీకరించాడండి. అసలు మనం ఎందుకు పనిచేస్తాము? ఆయన పేరు తలవడానికి కూడా పనిచేస్తామా? ఆయన్ని స్మరించడానికి, ఆయన్ని స్తుతించడానికి కూడా పనిచేయం. ఆ తల్లి ఆ రోజు చెప్పింది, అయినా విడిచిపెట్టలేదు, మరలా వచ్చి చెప్పింది, నడిపించింది. ఆ మరలా చెప్పింది. ఈరోజు ఇంత రక్షణ భాగ్యం మా కుటుంబానికి వచ్చింది. కుటుంబానికే రావడం కదా, అనేక మంది వేల ఆత్మలు రక్షింపబడటానికి కారణం. అలాగే మనం కూడా ఏం చేయాలండి? దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో, దేవుడు అంటే ప్రేమించే మనస్సు మన హృదయం అన్నిటికంటే మిన్నగా, అన్నిటికంటే ఎక్కువగా మనం దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుని కొరకు ఏదైనా చేయాలి. దేవుని కొరకు ఏం చేయగలదండి? ఏం చేస్తే ఆయన రుణం తీరుతుంది చెప్పండి? ఏం చేయగలదు? మనకున్న డబ్బంతా తీసుకొచ్చేస్తే ఆయన రుణం తీరుతుందా? ప్రతి వారము మంచి కానుకలు ఆయనకి ఇచ్చేస్తే రుణం తీరుతుందా అండి? మన జీతమంతా ఆయనకి ఇచ్చేస్తారు, ఏమి రుణం తీరదు. ఆయన రుణం ఎట్లు తీర్చుకోలేము. ఎప్పుడు జీవిత కాలం అంతయు ఆయనకు రుణస్తులమే. మనకున్నదంతా సమస్తము ఆయనకి అర్పించినా ఆయనకు రుణస్తులమే. అయితే ఆయన కొరకు ఆయన మన మీద పెట్టిన ఒక్క భారాన్ని మనం మోసుకుంటూ వెళ్ళాలి. ఏంటండి ఆయన పెట్టిన భారం? సర్వలోకమునికి వెళ్ళి ఏం చెప్పమన్నాడైనా? సర్వ సృష్టికి ఏం చెప్పమన్నాడైనా? సువార్త కనీసం నీ ప్రక్కనున్న వారికి, నీ బంధువులకి నశించిపోతున్నారు, అయ్యో వీరు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారే రేపన్న రోజున అన్న దృశ్య ఆలోచన మనకు వచ్చినప్పుడు వారికైనా సువార్త చెప్పి మనం ఏం చేయాలి? నడిపించాలి. మన బంధువులు లేరా? మన రక్త సంబంధికులు లేరండి? వారి వరకు ఎంత భారం కలిగి ఉండాలి? వారు ఎంత నాశనకరమైన కోపంలోనికి ఉన్నారు. వారు నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లో వారు ఉన్నారు. రేపన్న రోజుని బాధ కలగదా? ఎవరైనా ఇప్పుడు నాకు ఆలోచిస్తే, మా తాతగారు వాళ్ళు చనిపోతే అయ్యో వారు ఎక్కడుంటారని ఆలోచిస్తే ఎక్కడుంటారండి? ఎక్కడుంటారు? నరకంలో ఉంటారు. ఇప్పుడు ఈ తాతయ్య కదా, అంతకన్నా ముందు తాతయ్య వాళ్ళు ఎక్కడుంటారండి? వాళ్ళు ప్రభువుని తెలుసుకోలేదు, ఎక్కడుంటారు? బాధ కలుగుతుంది. మన కుటుంబస్తులు ఎవరైనా నరకంలోకి వెళ్తున్నారంటే ఏం కలుగుతుందండి? బాధ. ఆ బాధ ఇంత అంతా కాదు. ఇప్పుడు మనకు కనిపించట్లేదు కాబట్టి మనం బాధ పడలేకపోతున్నాం. కానీ ఏదైనా అనుభవిస్తేనే ఆ బాధ తెలుస్తుంది. జ్వరం బాధ, ఎవరైనా జ్వరం అని చెప్తే ఎదురోళ్ళకి తెలుస్తుంది, విన్నవాళ్ళకి తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుందండి? జ్వరం పడుతున్న వ్యక్తికే ఆ జ్వరం బాధ తెలుస్తుంది. అందుకే ప్రభు అండి మన బాధలోనికి ఆయన వచ్చేసి మన నిత్య నరకాగ్నిలోనికి గుండంలోనికి మన ఆత్మ వెళ్ళిపోతుందని ఆయనకి తెలిసి, ఆ బాధ ఆ వేదన ఆయనకి తెలిసి ఆయన ఏం చేశారండి? ఆయన కుమారుని పంపించి మన కొరకు ఆయన ఏం చేశారు? రక్తము చిందించి మనల్ని విమోచించాడు. మనం విమోచించబడ్డాం కాబట్టి ఆయన ఏం చేయాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన ప్రేమించిన తర్వాత ఏం చేయాలి? ఆయనకి ఏదైనా చేయాలి. ప్రేమించిన వాళ్ళకి ఏం చేస్తాం? ఏదైనా చేయాలనిపిస్తుందా లేదా? దైవజనులే ఉన్నారు, మనం ఎంతో ప్రేమిస్తాం, వాళ్ళకి ఏం చేయాలనిపిస్తుందండి? ఏదైనా చేయాలనిపిస్తుంది. అయ్యగారికి తీసుకెళ్ళి మంచి వంట తీసుకెళ్ళి పెట్టాలనిపిస్తుంది కదా, అయ్యగారికి మంచి బట్టలు పెట్టాలనిపిస్తుంది, మంచి ఇదిగా చూసుకోవాలనిపిస్తుంది.
ఫస్ట్ రాగానే మార్కెట్లోకి రాగానే పళ్ళు ఏం చేయాలనిపిస్తుంది? ఇవ్వాలనిపిస్తుందా లేదా? ప్రేమించిన వాళ్ళకి అలా చేయాలనిపిస్తుందా లేదా? అలాగే దేవుని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మనల్ని ప్రేమించి ఏం చేయాలి? మనం ఆయనకి కొన్ని ఆత్మలు ఆయనకి అప్పగించే వారంగా ఉండాలి. పూర్ణ మనసుతో మనం ప్రేమించాలి. ప్రేమించుము అంటే దేవుణ్ణి ప్రేమించాలి ఆ రీతిగా. రెండవ మాటగా చూడండి. 1 యోహాను సువార్త. ఇశ్రాయేలుకు మోషే ఆ రీతిగా తెలిపాడు. ఆయన ఇశ్రాయేలు ఆ రీతిగా నడవకుండా, దేవుని పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ప్రేమించకుండా వారి ఇష్టానుసారముగా నడుచుకుంటూ వచ్చారు. ఆ కోవలో మనం వెళ్ళకుండా దేవుని పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ఆయన ప్రేమించేవారుగా మనం జీవించాలనే దేవుని విన్నపం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో నుండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనమును కలుగచేయును గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. చాలండి. రెండవదిగా ప్రేమించుము అని ఎవరిని చెప్తున్నట్టే? ఎవరిని ప్రేమించాలంటే సహోదరుని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలండి? సహోదరుని ప్రేమించాలి. మొదటిగా మీ ఇంటినున్న సహోదరుని ప్రేమించాలి. ఈనాడు అక్క చెల్లెళ్ళలో ప్రేమ ఉంటుందండి? ఉంటుందా? అన్నదమ్ముల్లో ప్రేమ ఉంటుందా? ఉంటుందండి? ఉండట్లేదు. కానీ దేవుని కలిగిన తర్వాత, దేవుడు మన హృదయంలోనికి వచ్చిన తర్వాత ఏం చేయమంటున్నాడండి? ప్రేమించాలి. మనకిచ్చిన అన్నదమ్ముల్ని, మనకిచ్చిన అక్క చెల్లెల్ని ఏం చేయాలి? ప్రేమించాలి. వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉన్నా లేకపోయినా ఏం చేయాలండి? ప్రేమించాలి. అలాగనే ఆ సహోదరులు అల్లే కాదు, అలాగే సంఘములో ఉన్న నీ తోటి సహోదరులను కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. మొదటిగా మనం ఇది నేర్చుకోవాలి. సంఘంలో ఉన్న తోటి సహోదరులు ఏం చేయాలి? ప్రేమించాలి. చక్కగా నిండారుగా హృదయపూర్వకంగా వందనాలు చెప్పుకుంటూ ఏం చేయాలండి? ప్రేమిస్తూ రావాలి. క్రీస్తు ప్రేమను మనం ఏం చేయాలి? అక్కడ రుజువు పరచాలి. క్రీస్తు ప్రేమను తెలపాలి. సహోదరుల్ని ప్రేమించాలి. వారిని ప్రేమించకపోతే ఏమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండే. సహోదరుని ద్వేషిస్తే ఏమిటి? అక్కడ ఉన్నట్టంట. అది ఎవరినైనా ద్వేషిస్తున్నామా మనం? ఈ ఆరాధనలో ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. నీ రక్త సంబంధికుల్లో ఎవరినైనా ద్వేషిస్తున్నామా? సంఘములో ఎవరినైనా ద్వేషిస్తున్నామా? ఇరుగు పొరుగు వారిలో ఎవరినైనా ద్వేషిస్తున్నామా? దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలా ఉండువారు ఎక్కడుంటారంటండి? చీకటిలోనే ఉంటారు. ఎవరిని ద్వేషించకూడదంటండి? ఎవరిని ద్వేషించకూడదు? సహోదరులను ద్వేషించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే అంటున్నాడు, చీకటిలోనే నడుచుచున్నాడు. ఎక్కడ నడుచుచున్నాడట? అంటే అతని హృదయం అంతా ఏమైపోయింది? చీకటి, వెలుగు లేదు ఇంకా. అంటే చీకటి అంటే ఇంకా ప్రభు లేనట్టే. హృదయంలో ఎవరు లేనట్టండి? ప్రభు. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, మనం ఎంత వాక్యము బోధించినా హృదయంలో ప్రేమ లేకపోతే ఎవరు లేనట్టండి? యేసు లేనట్టు. అక్కడ ఆ హృదయం ఏమైపోయింది? చీకటితో నిండిపోయింది. చీకటిలోనే నడుస్తున్నాడు, చీకటిలోనే జీవిస్తున్నాడు. అందుకే ఏం చేయాలంటే ఎవరిని ప్రేమించమని చెప్తున్నాడు? సహోదరులను ప్రేమించాలి. సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమించుకుంటూనే వెళ్ళాలి. ఏం చేయాలండి? అందరినీ ప్రేమించుకుంటూనే వెళ్ళాలి. ప్రేమగానే ఉండాలి ప్రతి ఒక్కరితో. ప్రేమించకపోతే అంట హృదయంలో ఏముంటుందంట? చీకటి ఉంటుందంట. చీకటిలో నడుచునంట. అలాగే చీకటి అతని కన్నులకు గుడ్డితనమును కలుగచేయును గాక. ఏం కలుగజేస్తాయండి? చీకటి ఉంటే ఏమన్నా కనిపిస్తుందా? గదిలో ఇప్పటికి వెళ్ళి చీకటి పడ్డ తర్వాత లైట్ తీసేస్తే ఏం కనిపిస్తుంది? ఏమీ కనపడదు. చీకటి కళ్ళకి ఏం కనిపిస్తుంది అంటండి? గుడ్డితనం. మనోనేత్రాలకి ఏం కలుగజేస్తుంది? గుడ్డితనం. ఇంకేం కనపడదు. అందుకే ఏం కలిగి ఉండాలంటండి? తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఎక్కడికి పోవచ్చున్నాడో? ద్వేషము హృదయంలో ఉంటేనండి మన హృదయము ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకు తెలియకుండా. అందుకే ద్వేషం ఎక్కువసేపు ఉంచుకోకూడదు.
ఎవరి మీదైనా కోపం వస్తే సహజము. మానవ స్వభావంతో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఆ కోపం ఎంతవరకు, అంతవరకు, అంతకు మించి ఉండకూడదు. ద్వేషం హృదయాల్లో ఉండకూడదు, హృదయాల్లో ఉంచుకోకూడదు. మనం ఎంత నష్టపోయినా తర్వాత విషయం ఏముండకూడదండి, మన హృదయంలో ద్వేషం అనేది ఉండకూడదు. అది ద్వేషం ఉంటే ఎక్కడికి నడిపిస్తుందంట, చీకట్లో ఎక్కడికి వెళుతుందో తెలియని స్థితిలోనికి రండి. అందుకే మన హృదయాల్లో పగా ద్వేషాలు ఏం చేయాలండి, తీసుకోవాలి, తీసివేసేయాలి. పగా ద్వేషాలు లేకుండా మన జీవితాన్ని సాగించుకోవాలి. అందుకే ప్రేమించుము. ఏం ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలండి, మొదటిగా దేవుని ప్రేమించాలి, రెండవదిగా సహోదరులను ప్రేమిస్తూ వచ్చినప్పుడు ఈ ప్రేమ మనలో ఉన్నప్పుడు ఎవరిని కూడా ద్వేషించడానికి మన మనసు ఒప్పదు, ప్రేమిస్తూనే ఉంటాము. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. కొలసీ రాసిన పత్రికలో ఇంకొక మాట కూడా చూద్దామండి. కొలసీ రాసిన పత్రిక, నేను స్పీడ్గా ఎదరికి వెళ్తున్నాను, సమయం ఎదరికి వెళ్తుంది కాబట్టి. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఫిలిప్పీ రాసిన తర్వాత ఉంటుంది, క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చియు పరిశుద్ధుల అందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చి పరిశుద్ధుల అందరి మీద మీకున్న ప్రేమను గూర్చి. అంటే ఇప్పుడు ఎవరిని ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధుల్ని ప్రేమించమని. ఎవరిని ప్రేమించాలి, పరిశుద్ధుల్ని ప్రేమించాలి. అంటే సంఘంలో ఉన్న బిడ్డలను, దేవునికి కలిగిన వారిని ఏం చేయాలి, మనం ప్రేమించాలి, పరిశుద్ధుల్ని ప్రేమించాలి. పరిశుద్ధుల్ని ప్రేమించలేదనుకోండి, ఎవరిని ద్వేషించినట్టో తెలుసా, ఎవరిని ద్వేషించినట్టు తెలుసా, దేవుణ్ణి ద్వేషించినట్టే. అందుకే ఎవరిని ప్రేమించాలంట, పరిశుద్ధుల్ని ప్రేమించాలి. అపోస్తలుడైన పౌలు తిమోతి కొలసీ సంఘానికి రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, కొలసీ సంఘము ఆ రీతిగా ప్రేమించింది. ఎవరినండి, సహవాసాన్ని ప్రేమించింది, పరిశుద్ధుల్ని ప్రేమించింది. ఆ ప్రేమ మాటలు అపోస్తలుడైన పౌలు గారు విని వారి గురించి ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారంటండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారండి. ఏం చేస్తున్నారండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారంట. అంటే పరిశుద్ధుల్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ఎవరిని ప్రేమించడం నేర్చుకోవాలి, పరిశుద్ధుల్ని ప్రేమించడం నేర్చుకోవాలి. పరిశుద్ధులు ప్రేమించినప్పుడు దేవుడు, ఎందుకంటే పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటానని చెప్పాడు. ఎక్కడ ఉంటానన్నాడు, పరిశుద్ధ స్థలం. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారి హృదయంలో ఎవరుంటారు, దేవుడు ఉంటారు. వారిని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు, దేవుని ప్రేమించినట్టే. వారిని మనం ఆహ్వానిస్తే ఎవరిని ఆహ్వానించినట్టు, దేవుణ్ణి ఆహ్వానించినట్టు. స్వయంగా వెళ్ళి దేవునికి ఏమీ చేయలేము కదండి. ఈ రీతిగా మనం ఏం చేయాలి, అందుకే ఎవరిని ప్రేమించాలంటండి, పరిశుద్ధులను ప్రేమించాలి. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది, పరిశుద్ధుల మీద మీకున్న ప్రేమను గూర్చి. కొలసీ సంఘానికి ఎంత ప్రేమ ఉంది, ఎవరి మీదండి, ఎవరి మీద, పరిశుద్ధుల మీద ప్రేమ ఉంది కొలసీ సంఘానికి. అందుకే పౌలు గారు విని ఆ మాట విని అంటున్నాడు, ఆయన మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏం చెల్లిస్తున్నారంటండి, కృతజ్ఞత. వారు విని ఎవరికి చెల్లిస్తున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అదే 1 తెస్సలోనికి రాసిన పత్రిక, పేపర్ తిప్పితే పక్కనే ఉంటుంది. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. తిమోతియు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకము చేసుకునిచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చెను. అబ్బా,
ఎంత గొప్ప మాట అండి. పౌలు చెప్తున్నాడు, తిమోతి ఒక సమాచారం తీసుకెళ్ళాడు. ఏం సమాచారం తీసుకెళ్ళాడంటే దయించి దేవుని వాక్యం విందాం ఒకసారి. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి, ఎవరి యొద్ద నుండి తిమోతి వెళ్ళాడు? ఎవరి యొద్ద నుండి? తెస్సలోనిక సంఘం వద్ద నుండి తిమోతి ఎక్కడికి వెళ్ళాడండి? పౌలు భక్తుని దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పౌలు భక్తుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, తిమోతి ఇప్పుడు మీ వద్ద నుండి మా వద్దకు వచ్చి మేము ఎలాగూ చూడని అపేక్షించినాము. పౌలు భక్తునికి ఎవరిని చూడాలని అపేక్ష ఉంది? అమ్మా, తెస్సలోనిక సంఘాన్ని చూడాలని, పరిశుద్ధుని చూడాలని ఎవరికి అపేక్ష ఉంది? ఆ పౌలు భక్తునికి అపేక్ష ఉందంట. ఎవరికండి? పౌలుకి అపేక్ష ఉంది. ఎవరిని చూడాలని? తెస్సలోనిక సంఘాన్ని చూడాలని. ఎప్పుడైనా సంఘంలో ఉన్నవారు ఒక వారం రాకపోతే వారిని చూడాలని అనిపించదండి? అనిపిస్తుంది కదా. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఎవరైనా ఎప్పుడైనా రాకపోతే వాళ్ళని చూడాలి, వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అనిపిస్తుంది. అంటే వారి మీద ఉన్న ప్రేమ అటువంటిది. అలాగే పౌలు భక్తునికి కూడా ఏం కలుగుతుందండి? ప్రేమ కలిగి ఎవరిని చూడాలనిపిస్తుంది? తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని అలాగే అలా అనిపిస్తుండి ఉండగా ఇక్కడ అంటున్నాడు, చూడాలని అపేక్షించున్నాము, అలాగే మీరును మమ్మల్ని చూడాలని అపేక్షించుచున్నారు. ఎవరికండి? అలాగే ఎవరికి అనిపిస్తుంది? పౌలు భక్తునికి ఎలాగైతే అనిపించిందో అలాగే వాళ్ళకు కూడా ఎవరిని చూడాలనిపిస్తుంది? పౌలు గారిని చూడాలనిపిస్తుంది. ఎవరిని చూడాలనిపిస్తుంది? పౌలు గారిని. ఈయనకి ఎలాగనిపిస్తుందో అలాగనే సంఘస్థులకు కూడా అలా. మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీరు ఎప్పుడు కనపడతారు కదా, ఎప్పుడు అనిపించలేదని అంటారా? ఎప్పుడైనా అనిపించింది? వారం మధ్యలో ఎప్పుడైనా నేను జ్ఞాపకం వచ్చానా మీకు? దేవునికి మహిమ కలిగింది. మిమ్మల్ని అందరినీ దేవుని నిండారుగా దీవించి ఆశీర్వదించిన గాక. అంటే ఇది క్రీస్తు ప్రేమ. ఇదేదో అనుకోవద్దు. ఏ ప్రేమ అండి? క్రీస్తు ప్రేమ. ఎందుకంటే క్రీస్తు మన అందరినీ ఎలా చేశాడు? ఒక కుటుంబంగా చేశాడు. మన అందరిని ఎలా చేశాడండి? ఒక కుటుంబం. మనం కుటుంబంలో ఎవరైనా ఒకరు ఊరెళ్తే ఏమనిపిస్తుందండి? వాళ్ళు వచ్చే వరకు ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది కదా. అలా మన కుటుంబం కాబట్టి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ అసలు ఈ ప్రేమ వర్ణాతీతం. ఇది నిజమైన ప్రేమ. ఇది పైకి చూపే ప్రేమ కాదు, ఇది నిజమైన ప్రేమ. పైకి చూపే ప్రేమ అయితే రేపు పొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట సిగ్గుపడవలసిన అవసరం వస్తుంది. అందుకే ఏ ప్రేమ చూపించాలండి? ఇక్కడ నిజమైన ప్రేమ. అందుకే ఇక్కడ పౌలు భక్తునికి ఎలాగైతే అనిపించిందో తెస్సలోనిక సంఘం వారికి కూడా అలాగే అనిపించిందని ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారండి? అబ్బా, పౌలు భక్తుని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారు? ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనము దైవజనులైన వారిని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వారం చెప్పారులే ఈ వాక్యం నన్ను కావాలని మాట్లాడుతున్నారు అని జ్ఞాపకం చేసుకోకూడదు. ఎప్పుడు అలా జ్ఞాపకం చేసుకోకూడదు. వారిలో ఉండి మాట్లాడేది ఎవరండి? దేవుడే. నా ఆత్మీయ తండ్రిని నేను ఎప్పుడు అలాగే జ్ఞాపకం చేసుకుంటా, ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటా. ఈ సమయంలో ఆయన ఏం చేస్తున్నారు? ఒక్కొక్కసారి తింటున్నప్పుడు అనిపిస్తుంది, ఇది నా ఆత్మీయ తండ్రి, ఇంత రుచికరమైన నా ఆత్మీయ తండ్రి తింటే బాగుండేమో అని అనిపిస్తుంది. ఏంటది? అది ప్రేమ అనిపిస్తూ ఉంటుంది. జ్ఞాపకం చేస్తే ఎలా జ్ఞాపకం చేసుకున్నారంట? ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నారంట. అలాగనే ప్రేమతో జ్ఞాపకం ప్రేమను గూర్చి ఆమె అలాగే మీరు మమ్మల్ని చూడని అపేక్షించి ఎల్లప్పుడు మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకునిచున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెలుపుని. ఎలాగంటే వారి విశ్వాసము, వారి ప్రేమ, వారి సంతోషకరమైన సమాచారం ఎవరికి తెలిసింది? ఎలా మనం ఎలా ఉండాలి? ప్రేమతో ఉండాలి, సంతోషకరంగా ఉండాలి. మన విశ్వాసము అంతలా ఉండాలి. ఎంతలా ఉండాలి? ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో, పరిశుద్ధులు ప్రేమిస్తామో, సహోదరులు ప్రేమిస్తామో, దైవజనులు ప్రేమిస్తామో మనలో ఏం పెరుగుతుందండి? విశ్వాసము పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? విశ్వాసము పెరుగుతుంది. దేవుని ప్రేమించాలి. ఇంకా చాలా ఉన్నాయి. అయితే మళ్ళా వారిని నేను జ్ఞాపకం చేస్తాను, కొనసాగిస్తాను. ఈ మాటలు మీ హృదయాల్లో గుర్తుపెట్టుకోండి. ఏమేమి ప్రేమించాలండి? ఎవరిని ప్రేమించాలి? మొదటిగా ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. తర్వాత ఎవరిని ప్రేమించాలి? ఇది అమ్మా
సహోదరుల్ని ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలి? మన ఇంటి ఉన్న సహోదరులు, అక్క చెల్లెళ్ళు ఉన్న ఐక్యతతో ఉండాలి, అన్నదమ్ములతో ఐక్యత ఉండాలి. ఊరికనే గొడవలు ఆడుకోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. అసలు క్రైస్తత్వానికి తగదు. అసలు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యతతో ఉండాలి. వారు ఒక మాట అన్నా సరే పడినా పర్వాలేదు, ఏమీ అవ్వదు, ప్రేమగా ఉండాలి. సహోదరులు ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి, ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. మూడవదిగా ఎవరిని ప్రేమించాలి? పరిశుద్ధుల్ని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలమ్మా? పరిశుద్ధుల్ని ప్రేమించాలి. అంటే మన తోటి సంఘ బిడ్డలను ప్రేమించాలి, దైవజనులను ప్రేమించాలి, మన ఆత్మను పోషించి నడిపిస్తున్న వ్యక్తులు ప్రేమించాలి. ఇలా ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేస్తాడని మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనతోనే ఉంటాడు. మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు? పెంచుతాడు. మన విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తాడు. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన మోకరించండి. దేవ, మధ్యాహ్న కాల సమయంలో నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రేమించు అని మాటతో నాయన నాతో మాట్లాడుతూ వచ్చావు స్వామి. నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయ. ఆనాడు మోషే ప్రభువా ఇశ్రాయేలుతో ప్రభువా మాట్లాడుతూ వచ్చి మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ శక్తితో మీ దేవుడైన యెహోవాను సేవించడని చెప్పాడు ప్రభువా. అవును ప్రభువా, మా పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించాలనుకుంటున్నానయ్యా. నా పూర్ణ ఆత్మతో నిన్ను ఒక్క మాట చెప్దామా? దేవుడు ఈ మాట చెప్తే గనక నీకు నీ జీవితంలో అది కలుగునుగాక అని ఆయన అంటాడు. నీ పూర్ణ హృదయంతో, దేవా నా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించాలన్నయ్యా, నా పూర్ణ శక్తితో నిన్ను ఆరాధిస్తానయ్యా, నా పూర్ణ మనసుతో నిన్ను ఆరాధిస్తానయ్యా, అలాగే నా పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమిస్తానయ్యా. నిన్ను ప్రేమించే కృప నాకు దయచే తండ్రి. అలాగే ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాట్లాడుతూ వచ్చారు, ఏ తమ్ముడితోనైనా, ఏ అన్నతో అయినా, ఏ అక్క చెల్లెలతో అయినా నా హృదయంలో పగుందేమయ్యా, అయ్యా నా తోటి విశ్వాసుల మీద పగుందేమో ప్రభా, ఎవరి మీదైనా నా హృదయంలో పగుందేమయ్యా, తొలగించండి అయ్యా. ప్రేమించే మనసు నాకు ఇవ్వయ్యా. అయ్యా ప్రేమించే మనసు నాకు, నా మనస్సు మార్చేయండి అయ్యా, నా హృదయాన్ని మార్చండి అయ్యా అని ప్రార్థన చేద్దామా, అడుగుదామా? అలాగే పరిశుద్ధులు ప్రేమించే కృప నాకు ఇవ్వండి అయ్యా. అయ్యా మరి నా ఆత్మను పోషించి, నా ఆత్మను సంరక్షించే, నా తోటి విశ్వాసులు ప్రేమించి, నా కాపరిని ప్రేమించే మనస్సు నాకు ఇవ్వండి అయ్యా. అయ్యా సహాయం చేయ, ప్రేమించే కృప నాకు ఇవ్వయ్యా. ఈ రీతిగా నేను ఉన్నప్పుడు నన్ను ఆశీర్వదిస్తా అని నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా. ఏదేమైనా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నిన్ను సేవించే కృప నాకు అనుగ్రహించండి. ఈ విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహాగరుడా, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. విన్న వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీవే నాతో మాట్లాడారు, నా బలహీనతలు ఎరిగి తండ్రి నాతో మాట్లాడుతూ వచ్చావు. నిన్ను ప్రేమించడం ఎక్కడైనా తక్కువైందేమో ప్రభా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించే కృప నాకు ఇవ్వండి అయ్యా. అయ్యా నాకు ఇవ్వండి అయ్యా. ఇది మొదలుకొని నా హృదయంలోనికి రావటానికి సహాయం చేయండి. నిన్ను పూర్ణంగా ప్రేమించే మనస్సు నాకు ఇవ్వండి అయ్యా. సహాయం చే ప్రభా, కృప దయచే తండ్రి. అలాగే నైనా నా తోటి సహోదరులు, నా రక్త సంబంధికులు ఎవరైనా నాకు తెలియని ద్వేషము నాలో ఉంటే నన్ను క్షమించండి ప్రభా. వారిని ప్రేమించే మనస్సు నాకు ఇవ్వండి అయ్యా. నీకు వందనాలు స్వామి. అలాగే పరిశుద్ధులు ప్రేమించే కృప నాకు ఇవ్వండి. పరిశుద్ధులు చేర్చుకునే మనస్సు నాకు ఇవ్వండి అయ్యా. పరిశుద్ధులు ప్రేమించే కృప నాకు ఇవ్వండి. ఆనాడు తెస్సలోనిక సంఘము ప్రభా అయ్యా, అదిగో మరి అపోస్తలుడైన పౌలును చూడాలని అపేక్ష కలిగి ఉన్నారు. పౌలు భక్తుడు కూడా తెస్సలోనిక సంఘాన్ని చూడాలని అదే అపేక్ష కలిగి ఉన్నాడు ప్రభా. వారి విశ్వాసంలోను అయ్యా, వారి ప్రేమలోను, వారి సంతోషంలో అత్యధికంగా ఉన్నారని లేఖనం సెలవిస్తుంది. మా సంఘము కూడా, మా సంఘ బిడ్డలు కూడా ప్రభా అదే అపేక్ష కలిగి జీవించే కృప మాకు దయచేయమని, ఇది మొదలుకొని నిండు మనసుతో మేము ఆ రీతిగా ఉండటానికి నీ కృపతో మమ్మల్ని నింపమని విన్న వాక్యం మా హృదయాల్లో ప్రభా ఫలింప చేయమని తండ్రి. ఇంకనూ మమ్మల్ని అయా విశ్వాస వీరులుగా దయచేయమని, ఇంకా మాతో మారి మీ స్థిరీకరంగా మాట్లాడి మమ్మల్ని పోషించి మమ్మల్ని నడిపించి కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరం లేచి నిలబడదామండి. మనం ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. కానుక సమర్పించుకుందాం. శుక్రవారం ఉపవాస కూడిక, ఆదివారం తిరిగి ఆదివారం ఆరాధన. మరి శుక్రవారం ఉపవాస కూడికి అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. చాలా బాధ కలుగుతుంది ఇంతమంది ఉండి శుక్రవారం ఎవరు రాలేకపోతున్నారని.
ప్రార్థనకి రావాలి, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మనకి ఎన్నో అవసరతలు కలిగి ఉన్నాం, మనకి ఎన్నో అక్కర్లు కలిగి ఉన్నాం. ఎప్పుడైతే శుక్రవారం ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో ఏకీభవిస్తామో, దేవుని సన్నిధికి వచ్చి మనవి చేసుకుంటామో, దేవుడు మన మనవులు ఆలకించి అంగీకరించి మన మనవులన్నీ, మన అవసరతలన్నీ తీరుస్తాడు. అందుకే ఉపవాస ప్రార్థనకు కూడా రావాలి ఖచ్చితంగా. ఆదివారం ఒకసారి దేవుని సన్నిధిలో కనబడితే కాదు, శుక్రవారం ఉపవాస కూడికలో కూడా దేవుని సన్నిధికి రావాలి. తప్పనిసరిగా రండి, గమనించండి, అనేక మందిని నడిపించండి. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. అందరం కలిసి ప్రార్థన చేస్తే అనేకమైన కార్యాలు మనం సవి చూడగలుగుతాము. అలాగే తిరిగి ఆదివారం నుంచి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సహోదరి వరలక్ష్మి గారు ఆవేశం దగ్గర కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనల కొరకు మరొకసారి పేర్లు జ్ఞాపకం చేస్తున్నాను. దివే కొరకు, డనాజీ గారి కొరకు, వరలక్ష్మి గారి కొరకు, అలాగే సారథి గారి కొరకు, మీ అనేది అలాగే రవణమ్మ గారి కొరకు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే జయమ్మ గారి 2 మనవరాళ్ళ కొరకు, ఇలా బలహీనులు ఎవరైతే ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం వచ్చేస్తున్నాం. చివరి ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా చివరి ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఎవరైనా బలహీనులు ఉంటే తెలియజేస్తే వారి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, దివ్యమైన నామానికి వందనములు, స్తోత్రములు ప్రభువా. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినము నుంచి ఈ నా ప్రభు పరిశుద్ధ దినము వరకు నీ సజీవమైన రెక్కల చాటున మీరు భద్రపరిచినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో స్వామి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచినందుకు మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మొదటి ప్రార్థనలోంచి ఈ చివరి ప్రార్థన వరకు మీ ఆత్మ సహాయం మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పాటల్లోనూ నైనా ప్రభువా, మొదటి ప్రార్థనలో పాటల్లో ప్రభువా అయ్యా, అలాగే నైనా ప్రభా ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో, వాక్యములో, సాక్ష్యములో నైనా చివరి ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే నీ సన్నిధికి ప్రభా అయ్యా ఆశతో వచ్చారో ప్రభా, నిన్ను ఆరాధించాలని ఆత్మతో, సత్యంతో ఎవరైతే నీ సన్నిధికి వచ్చారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపగల రెక్కల చాటున వారిని భద్రపరచండి. ఈ వారమంతా నన్ను నీ కాపుదల దయచేయండి తండ్రి. నీ సన్నిధి మహిమతో వారిని నింపి నడిపించండి నాయన. నీ సన్నిధి క్షేమము వారికి ఇచ్చి పంపించండి ప్రభా. ఎవరైతే వచ్చారో ప్రతి బిడ్డను మీరు నిండారుగా దీవించండి. అలాగే వారి కష్టార్జితంలో తీసుకొచ్చిన ప్రభా కానుకలను నైనా మీరు అంగీకరించండి. ఎవరైతే పూర్ణ హృదయంతో నైనా నీకు అర్పించారో ప్రభా, వారి కానుకలు మీరు అంగీకరించి తండ్రి వారిని దీవించండి. 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని, నీ కృప వారికి అనుగ్రహించమని, ప్రతి అవసరత క్రీస్తు నామములో తీర్చమని, ఏ అవసరత కలిగి ఉన్నారో, ఏ అక్కర కలిగి ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, అలాగే బలహీనులైన వారిని మీరు బలపరచండి. ఈ సమయంలోనైనా కుమార్తె దివ్యని జ్ఞాపకం చేసుకోండి నాయన. దివ్యకు మంచి ఆరోగ్యము మీరు దయచేయండి, గొప్ప కృపను అనుగ్రహించండి నాయన. అయ్యా ఆపరేషన్ విషయంలో సహాయపడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగనే ప్రభా త్వరగానైనా ఆ గాయమును మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి, స్తోత్రాలు. అలాగే నైనా మాస్టరు బెనర్జీ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా బైపాస్ సర్జరీలో మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మంచి సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని భార్య భర్తలు ఇరువురికి మీరు దయచేయమని, ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. అలాగనే ప్రభా జయమ్మ గారు ప్రభా మనవరాలు ఇరువురిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా గర్భవతులుగా ఉన్నారు ప్రభా, మంచి ఆరోగ్యాలు బిడ్డలకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వారికి మంచి కృపను అనుగ్రహించండి, బలముతో, శక్తితో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అదే ఈ సమయంలో ప్రభా వరలక్ష్మి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరిని మీరు బలపరచండి తండ్రి. మంచి సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. ఆ దగ్గు, రంప, ఆయాసం నుంచి విడుదల చేయండి. గొప్ప స్వస్థత నీ బిడ్డకు మీరు అనుగ్రహించమని, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. అలాగే నైనా ప్రభా నీ దాసుడు ప్రభా నా భర్త గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి స్వామి.
మానవ అవయవ నిర్మాణకుడు అయిన దేవుడు, గొప్ప దేవుడు ప్రభా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే ప్రభా. నాయన నువ్వెంత కృపనిచ్చావు ప్రభా నీ బిడ్డ పట్ల తండ్రి. అయ్యా నీ బిడ్డని ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నావో తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డకి ఇస్తున్నానైనా నీ అత్యున్నతమైన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అలాగే శరీర బలహీనతలోనైనా ప్రభా విడుదల చేయండి ప్రభా. గ్యాస్ ట్రబుల్ నుంచి ప్రభా, ఎలర్జీ నుంచి ప్రభా, అయ్యా ఇదిగో మరి ఆ నొప్పి నుంచి కూడా సమస్త బలహీనతల నుంచి నైనా మీరు విడిపించమని, నజరేయుడైన యేసు నామములో విడిపించమని, మంచి సంపూర్ణమైన ఆరోగ్యము నీ కుమారునికి మీరు ప్రసాదించమని, నీ దాసునిగా మీరు వాడుకోండి ప్రభా. నీ వాక్కు శక్తిని మీరు ఇచ్చి ప్రభా అనేక ఆత్మలు రక్షించే శక్తి ప్రభావంతో మీరు నింపమని, మంచి సంపూర్ణమైన ఆరోగ్యం మీ దాసునికి మీరు దయచేయమని, నెమ్మది భద్రతను క్షేమము కృపను నీ దాసుని చుట్టూ ఉంచమని, నడిపించమని, సౌఖ్యమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. అలాగే ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో రవణమ్మ గారు కూడా 3 దినాల నుండి జ్వరంతో బాధపడుతున్నారు. మంచి ఆరోగ్యం ఆ తల్లికి మీరు దయచేయండి, స్వస్థత దయచేయండి. ఇంకా మాకు ప్రార్థన విన్నపములు చెప్పిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో జయమ్మ గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. తిరిగి క్షేమకరంగా త్వరితంగా మా మధ్యకు రావడానికి అయ్యా ఇదిగో వారు వెళ్ళిన పని పూర్తి చేసుకురావడానికి సహాయం చేయండి. వారి కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఈ సమయంలోనైనా మా ఇంటి గల వారిని ప్రభా ఇదిగో తండ్రి గారు నైనా బర్నబాస్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా హార్ట్ పెయిన్తో హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. వారిని ముట్టుకోండి, స్వస్థపరచండి, క్షేమంగా గృహానికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే బలహీనులందరినీ మీరు బలపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాలు మీరు దయచేయమని, నీ కృపాక్షేమములు బిడ్డల వెంట పంపించమని, మరి వచ్చిన నీ బిడ్డల పేరుని ఎత్తుపట్టలేకపోయినా నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు. ప్రతి బిడ్డ పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు మీరు దయచేయమని, కృపాక్షేమములు వారి వెంట పంపించమని, ఈ వారమంతా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, మా సంఘాన్ని బలపరిచినందుకు, దీవించినందుకు నీ స్తోత్రాలు. ఇంకను మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించి గొప్ప కృపలో మా సంఘాన్ని నడిపించమని, నీవేనైనా సహాయం చేయమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, మన సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు, ఎల్ల ప్రజలకు ఇప్పుడును సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.